రాజకీయ పార్టీల సమావేశం ఈ సెషన్ లోపల ఏర్పాటు చేయడానికి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సమయం అడుగుతాను. తొందరలోనే తప్పకుండా ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను మాట్లాడుకున్నట్టయితే ఒక మెషిన్ ఒక యాక్టివిటీ స్టార్ట్ అవుతుందనే మాట కోరుతాను. అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో బీసీ సబ్ ప్లాన్ కూడా మేము ప్రకటించినాం. బీసీ సబ్ ప్లాన్కి సంబంధించి కూడా మీరు అన్నట్టుగా ఈ సంవత్సరం కేటాయించిన నిధులు ఒకవేళ ఉపయోగంలోకి రాకపోతే భవిష్యత్తులో ఎట్లా వాడుకోవాలనేటువంటి దానికి సంబంధించినటువంటి కన్సర్న్ కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి డెఫినెట్లీ న్యాయం జరగాలని ఆలోచన ఉంది. భవనాలకు సంబంధించి మీరు అంతా తెలుసు, 3 భవనాలకు మీరు టెండర్ పాస్ అయిందని 42 భవనాలకు స్థలాలు ఇచ్చింది. కానీ స్థలాలు కూడా చాలా వాటిని డెవలప్మెంట్ చేయడానికే కొంత కోట్ల రూపాయలు అవసరం ఉండేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడప్పుడు నేను దాని హెచ్ఎండి అని కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఉండడం వల్ల వాటిని అడిగి స్థలాలను కొంత లెవెలింగ్ చేయడానికి కూడా వాళ్ళ సహకారం తీసుకుంటా ఉన్నాం. తొందరలోనే ఆ కుల సంఘాలు భవనాలకు సంబంధించి కూడా కొంత ఏమైపోయిందంటే ఇండివిజువల్స్గా కొంతమంది వాటిని పాలక వర్గాలకు ఏర్పాటు చేసుకొని కులాలకు సంబంధించి ఎవరికి పెద్దరికం ఉంటే వాళ్ళే 4 పేరు మీద రాసుకునేట్టు చేసినారు. దాన్ని ప్రభుత్వం హోల్డింగ్ పెట్టుకొని ఆ కులాలకు సంబంధించిన ప్రతినిధులు దాని మెంబరా లేకపోతే ఎలక్షనా ఒక సిస్టమ్ ఒక ప్రాసెస్ ఉండాలి. రేపు పొద్దున ఎవరి ప్రైవేట్ వ్యక్తుల్లో చేతిలో పోకుండా సంఘాలకు సంబంధించినటువంటి విధంగా ఉండే చట్టంలో కొన్ని మార్పులు చేసుకొని ఆ విధంగా వాటి నిర్మాణం బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా వాటి ఆపరేషన్లకు సంబంధించి కూడా ఆ కార్పొరేషన్లకు ఏ విధంగా దాన్ని వ్యవహారం చేస్తారో, లేకపోతే స్థలాలు అంత విలువైన స్థలాలు దాని తదుపరి భవనాలకు పైసలు ఇచ్చిన తర్వాత వాటి రేపు ఉపయోగించుకోకపోతే వాటిని ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు కుర్మ సంఘం భవనం కట్టినాం, కానీ దాని తదుపరి అక్కడ అనేక సందర్భాల్లో పంచాయతీ దెబ్బడా నా దగ్గరికి వచ్చినారు. దాన్ని వేరే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వేయాలని లేదా కులపరమైన హాస్టల్ నడపాలని రకరకాల అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో చిన్న చిన్న అంశాలు అనేక ఉన్నటువంటి సందర్భంగా ప్రత్యేకించి రాజీవ్ యువ వికాసంలో నిధులు కేటాయించుకున్నాం. దానికి సంబంధించి కొంత కార్యక్రమం అయినా తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి నేను గౌరవ సభ్యులందరూ కొడుతున్నాయి. తప్పకుండా ఏ పార్టీ అయినా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి కొరకు మీరు ఏ సలహా సూచన ఇచ్చినా ప్రభుత్వంలో బలహీన వర్గాల మంత్రిగా మా ప్రభుత్వం మొత్తంగా అందరూ కూడా దానికి సానుకూలంగా ఉన్నామనేటువంటి మాట కూడా మరొకసారి మీ ద్వారా సభ చైర్మన్ మీ ద్వారా అధ్యక్షుల ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి మాత్రం బ్యాక్వర్డ్ క్లాస్ కొంత ప్రయారిటీ చేస్తూ ఉన్నాం. ఇంకా కొత్త గురుకులాలకు సంబంధించి కొంత వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నమాట. ఎందుకంటే బేసిక్ ఎడ్యుకేషన్ వస్తే అన్నీ వస్తాయి. ఏమన్నా సర్వే లోపల కొంత ఉన్నతికి ఎదిగినటువంటి వాళ్ళను మనం ఎక్స్పర్ట్ కమిటీతో రివ్యూ చేస్తే కులమా మతమా ప్రాంతమా డబ్బా ఎందుకు వీళ్ళు ఎదగడానికి కారణం అంటే విద్య ఒకటే కారణం అనేటువంటి సందర్భంలో విద్యకు కొంత ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం కూడా ఉంది. అందులో చేస్తూనే ఉపాధి కూడా ప్రత్యేకించి కారణం. కులవృత్తులు ఎవరు చేస్తలేరు. ఇటు నా గరక నా ఘాట్కా నాటి చదువుకొని కొంత ఉద్యోగాలు రాక కులవృత్తులు చేయక ఇబ్బందికరమైన పరిస్థితుల లోపల వాళ్ళని ఏ విధంగా ఉపయోగించి సమాజానికి మనం సమాజం లోపల తీసుకురాని వాళ్ళకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతోటి కొంత ఆలోచన కూడా దాన్ని స్టడీ చేస్తాను. తప్పకుండా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు బలహీన వర్గాలతో ఒక సమావేశం ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు కూడా ఒక నిర్మాణాత్మక సలహాలు ఇప్పుడు అవ్వచ్చు. దానికి 2004 నుంచి 14 దాకా ఏమైందని ఎల్రమణ గారు అడుగుతూ ఉన్నారు. 2014 నుంచి 2023 దాకా ఏమైందని అడుగుతా ఉన్నాం. 2023 నుంచి ఏమైందని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం తవ్వుకుంటే పెంకాసులు తప్ప చరిత్ర దానికి సంబంధించి వాస్తవంగా కొత్త బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక రకాలుగా కొంత ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం. వాటిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక అవసరం ఉంది. ఆ ప్రణాళికకు తీసుకుపోవడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తాను. క్వశ్చన్ నెంబర్ 4457 శ్రీపాల్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ క్వశ్చన్ అంతే.